ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సింగరేణి బొగ్గు ఉత్పత్తిపైన ప్రభావం చూపుతున్నాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరం ఏర్పడింది. గనుల్లో నిలిచిన నీటిని భారీ యంత్రాల సహాయంతో బయటకు పంపించే పనులు కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి పరిస్థితులపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ఇటు మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సింగరేణి ఓసీపీ గన్లో కూడా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సింగరేణికి సంబంధించి కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓసీపీతో పాటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ కావచ్చు, అదేవిధంగా కూడా మందమారి కేకేఓసి, ఇందారం ఓసీపీలో కూడా భారీగా కూడా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. దీనికి సంబంధించి మనం ఏదైతే శ్రీరాంపూర్ ఓసీపీ వద్ద ఇక్కడ మనం చూడవచ్చు. నిజానికి కూడా ఏదైతే గత 2 రోజుల నుంచి మొన్నటి 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా మొత్తం కూడా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ కూడా ఏదైతే బొగ్గుని సరఫరా చేసేటువంటి లారీలన్నీ కూడా ఎక్కడికక్కడ షావెల్స్ కావచ్చు, లారీలు కావచ్చు, మొత్తం కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా సింగరేణికి తీవ్ర నష్టం జరిగినట్టు కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా కూడా సుమారు ఏదైతే 12,000 టన్నుల ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడా కూడా అలాగే ఓబీ పనులకు సైతం కూడా నిలిచిపోవడంతో కూడా దర్దాపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఖైరిగూడ ఓసీపీలోనే కేవలం ఒక ఖైరిగూడ ఓసీపీలోనే 1,25,1,25 రూపాయల వరకు కూడా ఏదైతే సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడిన కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 4 ఓసీపీలు ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో కేకే మందమారికి సంబంధించి కేకే ఓసీ కావచ్చు, అదేవిధంగా కూడా శ్రీరాంపూర్కు సంబంధించి శ్రీరాంపూర్ ఓసీపీ, అదేవిధంగా కూడా ఇందారానికి సంబంధించి కూడా ఇందారం ఓసీపీలో కూడా బొగ్గుకైతే తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యానికి కూడా ఏదైతే సింగరేణి మంచిర్యాల శ్రీరాంపూర్ డివిజన్కి సంబంధించి కూడా మొత్తం కూడా ఏదైతే శ్రీరాంపూర్ ఓసీపీలో కూడా రోజువారీగా 76,000 క్యూబ్ మీటర్ల మట్టి వెలికితీత పనులు జరుగుతాయి. కానీ 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే అంతరాయం ఏర్పడినట్టు కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. అయితే 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కూడా మొత్తం కూడా ఓసీపీలో నీరు అయితే నిండినటువంటి పరిస్థితి. దీంతో కూడా ఈ అధికారులు అయితే ముఖ్యంగా కూడా సహాయక చర్యలు అయితే చేపట్టారు. మొత్తం కూడా ఇందారం ఓసీపీలో కూడా ఏదైతే రోజువారీ కూడా 5,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు అయితే జరుగుతాయి. కానీ ఏదైతే 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా బొగ్గుకు సంబంధించినటువంటి ప్రాంతాలలో కూడా నీరు నిలవడంతో కూడా మొత్తం కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించి కూడా అధికారులు మొత్తం ఇటు సింగరేణి వ్యాప్తంగా ఇటు ఏదైతే ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాలో కూడా సింగరేణి గనుల్లో ఏదైతే ఓసీపీ గనుల్లో నిలిచినటువంటి నీరును కూడా భారీ యంత్రాల ద్వారా కూడా అధికారులు అయితే ఏదైతే పంపింగ్ చేసి కూడా బయటికి పంపిస్తూ ఉన్నారు. ఏదైతే మొక్కానికి కూడా ఎక్కడైతే ఈ బొగ్గు ఉత్పత్తికి సంబంధించినటువంటి అంతరాయం ఏర్పడినటువంటి ఓసీపీలలో కూడా అధికారులు సహాయక చర్యలు చేపట్టిన ఏదైతే శ్రీరాంపూర్కు సంబంధించి కాబట్టి ఇందారానికి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ల వద్ద కూడా గతంలో ఉన్నటువంటి స్టోర్ను కూడా ఏదైతే కోల్ నిల్వలను కూడా ఎప్పటికప్పుడు కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం కూడా ఇటు శ్రీరాంపూర్ కావచ్చు, ఖైరిగూడ కావచ్చు, అదేవిధంగా కూడా ఇందారం ఓసీపీలలో కూడా కేకే ఓసీపీలకు సంబంధించి కూడా మొత్తం కూడా భారీ యంత్రాల ద్వారా కూడా ఏదైతే పంపింగ్ అయితే వాటర్ అనేది బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరో 2 రోజుల పాటు కూడా ఏదైతే మళ్ళీ 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అధికారులు అయితే సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కూడా ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా వెహికల్స్ వెళ్ళేటువంటి ఏదైతే రోడ్లన్నీ కూడా మట్టితో బుధమయమై మొత్తం కూడా ఏదైతే వాహనాలు కదిలేనటువంటి పరిస్థితి మొత్తం ఇటు శ్రీరాంపూర్ కావచ్చు, కేకేఓసి, అదేవిధంగా కూడా ఇందారం ఓసీపీలో నెలకొన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ఓవరాల్గా చూస్తే కూడా మొత్తం కూడా ఈ ఓసీపీలకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికే కూడా భారీగా కూడా ఏదైతే ఉత్పత్తికి అయితే అంతరాయం ఏర్పడినట్టయితే సింగరేణి అధికారులు తెలుపుతారు. ఏదేమైనప్పటికీ కూడా మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే ఎక్కడైతే నీరు నిలవకుండా కూడా ఇప్పటికీ కూడా భారీ యంత్రాలతో పంపింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజను, శ్రీరాంపూర్ ఓసీపీ, మంచిర్యాల జిల్లా.